నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇక అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో నిరుత్సాహమే మిగులుతుంది. అలాగే అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టం కలగవచ్చు. ఉద్యోగులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారి యొక్క విలువైన వస్తువులు కానివ్వండి, ధనం కానివ్వండి దొంగిలించబడే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా ఇబ్బందులు చాలా గందరగోళ పరిస్థితులు మిమ్మల్ని నెట్టేస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అన్నింటా ఇబ్బందులు అడ్డంకులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ పని చేసినా విజయం అనేది కనిపించక కొంత నిరాశ పడతారు. ఇక కుటుంబంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. మిత్రులతో అకారణ కలహాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూములను, వాహనాలను ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ప్రతి వ్యవహారంలోనూ శ్రమాధిక్యమే కనబడుతుంది. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్య భంగం అనేది కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నిరాశపరుస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు వ్యతిరేకుల నుండి వివిధ మార్గాలలో ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు ఎప్పుడు పడతారా, ఎప్పుడు నవ్వుదామా అని చూసేవారు ఉంటారు. మీకు చాలా అవమానాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అంతగా లాభాలనేవి లభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక స్థానచలనం మార్పులు అనేవి కలిగే అవకాశం ఉన్నందున కొంత నిరాశ చెందుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది విద్య పైన. కన్యా రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన వేధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. దైవ దర్శనం చేసుకోండి. అలాగే దైవ స్మరణ మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సూక్త పారాయణం చేయడం అలాగే గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.